రైతు డిస్కింపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో బహిరంగ విచారణ ప్రారంభమైంది. కార్యక్రమానికి సంబంధించి వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, అలాగే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పాల్గొనగా బీఆర్ఎస్ నుండి కూడా పాల్గొన్న మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కూడా పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు లైవ్ కొనసాగుతుంది. లైవ్ చూద్దాం. అండ్ ఇక్కడ హాజరైన గవర్నమెంట్ పెద్దలందరికీ కూడా ఫ్రమ్ బోత్ ఆబ్జెక్టివ్స్ అండ్ పిటిషనర్ సైడ్ నుంచి అండ్ అధికారులందరికీ కూడా సార్ మా సైడ్ నుంచి ఎటువంటి అబ్జెక్షన్ లేదు సార్ ఫర్ గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ టు టీజీఆర్పీడీసీ. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం కానీ లేదా పీపీఎస్ ట్రాన్స్ఫర్ చేస్తాం కానీ ఎటువంటి అబ్జెక్షన్ లేదు సార్. దానికోసం మనం పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది టీజీఆర్పీ ముందు. అండ్ రెండు డిస్పాన్సిబిలిటీ సార్ యాజ్ మెన్షన్ బై మై కొలీగ్ 100% కోఆపరేషన్ ఉంటుంది. అండ్ మన వినియోగదారులకు అందరికీ కూడా ఎటువంటి సప్లై పరంగా కానీ లేకపోతే వాళ్ళ సర్వీసెస్ పరంగా కానీ మెయింటెనెన్స్ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా డిస్కమ్ సిబ్బంది అందరూ కూడా మేము పనిచేస్తామని కోరుకుంటున్నాం. మీరు ఏ పిటిషన్ ఫైల్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఇద్దరు ఫైల్ చేశారు, బోత్ ద పిటిషన్స్ హావ్ కమ్. ఏం ఫైల్ చేశారు సార్? ఆ పిటిషన్లో సార్ ఫైల్ దట్ మాకు నో అబ్జెక్షన్, ఎటువంటి అభ్యంతరం అనేది లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదైతే జియో పరంగా మనకి 5 aspects మాట్లాడారు. నాట్ దట్ అమెండ్మెంట్, యూ ఫైల్ అప్లికేషన్ ఫర్ అమెండ్మెంట్. వి ఫైల్ ద అమెండ్మెంట్ సార్. ఇన్ టర్మ్స్ ఆఫ్ లైసెన్స్ లో అయితే కన్జ్యూమర్స్ ఉన్నారు, ఆ కన్జ్యూమర్స్ కేటగిరీస్ లో 5 categories ఏవైతే మనం ఆర్పీడీసీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామో, అయితే ఇట్ ఇస్ అగ్రికల్చర్ కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, లేదంటే హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్పీ కావచ్చు, ఆర్ ఎనీ మున్సిపల్ వాటర్ సర్వీసెస్ డెడికేటెడ్ డిటిఆర్, అవన్నీ కూడా ఎన్పీడీసీఎల్ జాగ్రఫికల్ ఏరియాలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా ఆ 5 category ఆఫ్ సర్వీసెస్ కి ఆర్పీడీసీకి ట్రాన్స్ఫర్ చేయడానికి అది అనుమతి ఇస్తూ, అండ్ మా డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ లో కూడా అదే విధంగా మార్పు చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ సర్వీస్ కన్జ్యూమర్స్ అని కూడా ఫైల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నోటీస్ ఇచ్చిన తర్వాత మేము వీ హ్యావ్ కాల్ ఫర్ ది అబ్జెక్షన్స్ ఫ్రమ్ ది జనరల్. అప్పుడు మాకు విదిన్ ది డెడ్ లైన్ వీ హ్యావ్ రిసీవ్డ్ అబౌట్ 34 అబ్జెక్షన్స్ ఇన్ రైటింగ్. సమ్ ఆఫ్ దెమ్ ఎనీథింగ్ ఆల్ రైట్. సో 34 అబ్జెక్షన్స్ వచ్చాయి. కొంతమంది ఏమో మాట్లాడడానికి కూడా ఎక్స్ప్రెస్ చేశారు, వాళ్ళందరికీ టైం ఇస్తున్నాము. ఆ తర్వాత డెడ్ లైన్ అయిపోయిన తర్వాత కూడా మాకు కొన్ని వచ్చాయి, అవి కూడా కన్సిడరేషన్లో తీసుకున్నాము. వాళ్ళని కూడా వీలైనంత వరకు అందరికీ అవకాశం ఇస్తాం మాట్లాడాలంటే. తర్వాత అబ్జెక్షన్స్ ఫైల్ చేయకుండా కూడా ఐఎమ్ సీయింగ్ ది ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్, ఫార్మర్ మినిస్టర్స్ and sitting MLAs and former MLAs, sitting MLCs and other honorable members అందరూ ఉన్నారు. అండ్ 1 second sir. సో వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నరసింహారెడ్డి గారు, వేణుగోపాలరావు గారు వాళ్ళని పిలుస్తాను. క్విక్లీ దే విల్ సబ్మిట్. తర్వాత ఐ విల్ రిక్వెస్ట్ వన్ ఆఫ్ ది ఐ థింక్ ఐఎమ్ సీయింగ్ 3 or 4 పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్. సో ప్రాబబ్లీ ఐ హ్యావ్ రిసీవ్డ్ కల్వకుంట్ల కవిత గారి దగ్గర నుంచి ఫస్ట్ వచ్చింది మాకు రిక్వెస్ట్. సో విల్ ఆస్క్ హర్ ఫస్ట్ టు స్పీక్, దెన్ పర్హాప్స్ బీఆర్ఎస్, అండ్ దెన్ ఫైనలీ కాంగ్రెస్ పార్టీ మేబీ దే వాంట్ టు రిప్లై.